ఆ ఇటుక రాయి పెట్టి నా గుండెల మీద కొట్టడం ప్రారంభించారు. పైన చర్మం మొత్తం పగిలిపోయి రక్తం కారిపోతుంది. ఆఖరి రాగం పాడేసిన ఆర్సీబీ ప్లేయర్. అయోమయంలో ఉన్న సిఎస్కే ఫ్యాన్స్. ధోని అయితే ఇక మ్యాచ్కి రానని అనుకుంటారు. నాకైతే తెలిసి మంచిగా స్టార్ట్ చేసారు మ్యాచ్ చెన్నై వాళ్ళు చేజ్ చేద్దామని. కానీ ఫస్ట్ 5 ఓవర్స్కి 5 వికెట్స్ పడినట్టు ఫస్ట్ వికెట్లు పడిపోయి చాలా డౌన్ అయిపోయారు. ఆర్సీబీ వాళ్ళు అయితే ఒక్కొక్కరు 200 స్ట్రైక్ రేట్కి ఏం తక్కువ లేదు యావరేజ్గా. ఒక్కొక్కరు పిచ్చి కొట్టారు. మామూలు కొట్టుడు కాదు, మామూలు రాయంగా. టీమ్ డేవిడ్ అయితే తీసుకున్న 4 ఓవర్లో 70 కొట్టి 280 స్ట్రైక్ రేట్తో సిఎస్కేని చేతిలో తీసుకొని ఆట ఆడించిండు అనమాట. అల్లాడించిండు సిఎస్కే సీమ మొత్తాన్ని. అండ్ ఈ దెబ్బతో ఇక చెన్నైకి ఆఖరిరాగం పాడడం అండ్ చెన్నై పని అయిపోవడం తెలుస్తుంది మనకి. కోహ్లీ కూడా 18 balls 28 runs కొట్టి చెన్నై సైడ్ ఆడినట్టు అనిపించింది. నాలాలి నీకు పూల పల్లకి అలసిన కళ్ళకి. కానీ మొత్తానికి సాల్ట్, టీమ్ డేవిడ్, పడిదర్ ఒక్కొక్కరు మాస్ ఇన్నింగ్స్ అనమాట. ఈ దెబ్బతో ఇక చెన్నై కోలుకోవడం అనేది చాలా కష్టం. అండ్ చెన్నై కూడా బాగానే బ్యాటింగ్ చేశారు కానీ ఎక్కడ ఆర్సీబీని మ్యాచ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆర్సీబీ బ్యాటింగ్ ఎక్కడో ఉంది అండ్ చెన్నై వాళ్ళకి బౌలింగ్ లేదు. ఈ దెబ్బతో చెన్నై వాళ్ళు కూడా అస్సాం వెళ్ళిపోయినట్టే ఆల్మోస్ట్. ఇక వీక్ టీమ్స్ అంటే ఎస్ఆర్హెచ్, చెన్నైలా కనిపిస్తుంది ఈ మధ్య. ఇక ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ కూడా చూసినాం మనం ఎట్లుందో. ఇక ఇప్పుడైతే కష్టమే. ఇక సిఎస్కే పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సంజు శాంసన్ 9కి అవుట్, రుతురాజ్ గైక్వాడ్ అందరూ, ఆయుష్ గారు అందరూ, సర్ఫరాజ్ ఖాన్ ఒకరు కొంచెం ఏమన్నా 50 కొట్టి ఆడిండు. మిగతా వాళ్ళంతా హ్యాండ్ ఇచ్చారు. దూబే గారు అయితే ఎప్పటి నుంచి చెప్తున్నాను నేను, పోయినసారి నుంచి ఆయన హ్యాండ్ ఇవ్వడం, మొన్న 50 కొట్టినంతే. మళ్ళీ ప్రశాంత్ వీరు కూడా బాగా ఆడారు. అంతే చెప్పుకోనికైతే ఏం లేదు. ఇక ఓటన్ అయితే మంచిగా ఆడారు అనమాట సిఎస్కేకి. అండ్ కుంబోజ్ గారు ఆడేటప్పుడే అయిపోయింది. మొత్తం ఆల్అౌట్ చేసి పడేసారు చెన్నై వాళ్ళని అయితే. అయ్యో పాపం అనిపించింది. ఇక ఈ దెబ్బతో సిఎస్కే పని అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ కంబ్యాక్ ఇవ్వాలంటే ఫస్ట్ వాళ్ళు బౌలింగ్ యూనిట్ బాగా సెట్ చేసుకుని రావాలి. అండ్ ఆర్సీబీకి అన్ని పాజిటివిటీ అన్నమాట. మళ్ళీ ఆర్సీబీ సెమీస్కి, ఫైనల్స్కి పోయేలా అని కనిపిస్తుంది నాకైతే. మామూలు దూకుడు కాదు. 250 కొట్టి ఒక్కొక్కరు కాటరమ్మ కొడుకులని ట్యాగ్ వీళ్ళు తీసుకునే ఉన్నారు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ దగ్గర నుంచి వెళ్ళి. అట్లా కొట్టిరు అనమాట. ఏమన్నా గేమ్ ప్లే అనిపించింది నాకైతే. దిమ్మ తిరిగింది అనమాట ఆర్సీబీ వాళ్ళు ఆడే ఆటకి. అసలు 150 ఉండే కరెక్ట్గా. టీమ్ డేవిడ్ ఎప్పుడైతే ఎక్కిండో నీ అమ్మ 4 ఓవర్లలో 70 కొట్టి మాస్ చూపించిండు. నాకే సలార్ ఎలివేషన్ గుర్తొచ్చింది అనమాట. సలార్ అని అట్లా కొట్టిరనమాట. ఆర్సీబీకి అయితే ఇక అడ్డుకోనికి ఏం లేదు, మామూలు లేదు. ఇక ఫైనల్స్ వెళ్తుంది అనిపిస్తుంది ఆర్సీబీ. ఇలానే దూకుడుగా ప్రదర్శించి ఇలా ఆడితే మరి కోహ్లీ గారు ఎట్లా తీసుకోబోతారో చూద్దాం. దేవదర్ పడికల్ అయితే మంచి కెప్టెన్సీ చేస్తున్నారు అనమాట. ఇక ఆర్సీబీకి అయితే మంచి రోజులు వచ్చింది. పోయిన ఇయర్ నుంచి మంచి హై చూస్తున్నారు ఆర్సీబీ వాళ్ళు. ఈసారి కూడా ఫైనల్స్ పోతే ఇక ఆర్సీబీ వాళ్ళని ఎవరు ఆపలేరు అనమాట. అసలు చిన్నదానికి బాగా సెలబ్రేట్ చేస్తారు వాళ్ళు. ఇంకా ఆ రేంజ్లో ఫైనల్స్ పోతే ఆర్సీబీ వాళ్ళని ఎవరు ఆపలేరు. అండ్ అసలు వాళ్ళు ఆగరు అనమాట. ఆర్సీబీ వాళ్ళది అట్లుంటుంది. ఇక వాళ్ళ సెలబ్రేషన్ అతో నాకు తెలియదు కానీ గట్టిగా చేస్తారనమాట. ఏముంది, ఇంకో కప్పు లోడింగ్ అనమాట ఆర్సీబీకి. అండ్ సిఎస్కే పని అయితే అయిపోయింది. ఇక ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా పోతే అది కూడా అస్సామైనట్టే. ఇక సిఎస్కేకి ఆఖరి రాగం పాడేశారు. ఇక ఎస్ఆర్హెచ్ కూడా నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతే దానికి కూడా ఆఖరి రాగం పాడేసినట్టే. ఇక చూద్దాం ఎట్లుంటుంది. ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కూడా వెరీ వెరీ డిసప్పాయింటెడ్. ఎస్ఆర్హెచ్ సిఎస్కే గెలిస్తే బాగుండని అనుకున్న ఈరోజు నేను. 2-2 పోయినాయి అన్నమాట. చూద్దాం ఎట్లుంటుందో. అండ్ మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. నిజంగానే సిఎస్కే మ్యాచ్ అయిపోకముందే అస్సాం ట్రైన్ ఎక్కబోతుందా అండ్ దాని వెనకాల ఎస్ఆర్హెచ్ ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వెళ్తుందా, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ మీ కామెంట్స్ అండి, మీ వ్యూస్ అండి కింద రాయండి. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, గుడ్ నైట్.